నెక్స్ట్ లిస్ట్ లో ఎవరు జైలుకి వెళ్ళేది? కొడాలి నానియా, రోజానా, శ్రీరెడ్డియా? నెక్స్ట్ రేపు ఎల్లుండో విడుదల వచ్చిందండి. ఏసీ పోలేదు కేసు పెట్టారు. విడుదల రజని చిల్లరపేట సైబరాబాద్ మొక్క ఐడియా ఉందా లేదా మీకు? ఆమె ఇది 5 కోట్లు లంచం తీసుకున్నదని దాని మీద పోలీసు వాళ్ళు కేసు పెట్టారు. ఆ కేసు డబ్బులు కూడా 2 నెలల 3 నెలల నాడు ఇచ్చిందంట రికవరీగా. తర్వాత మళ్ళీ ఏసీ బోర్డు కేసు పెట్టారంట. అంటే లంచం తీసుకుంటే ఏసీ బోర్డు వాళ్ళది ఉంటుంది కదా, వాళ్ళు కేసు పెట్టారు. రేపు ఎల్లుండో అరెస్ట్ అయిద్దని ముందు వాళ్ళు కేసు పెట్టారంట. రేపు ఎల్లుండో ఇందాక వచ్చింది న్యూస్. రేపు ఎల్లుండో ఆమె ఉంది లైన్లో ముందు. ఇక మెల్లమెల్లగా అందరూ ఇక రోజా ఉంది, కొడాలి నాడు ఆ నుంచి శ్రీరెడ్డి ప్లస్ ఏదో సజ్జల కొడుకు అందరూ ఉన్నారు. అందరూ 1 by 1 అందరూ లోపలే ఆలీబాబా 40 దొంగల్లాగా వీళ్ళంతా తప్పులు చేశారండి. అధికారం అడ్డం పెట్టుకొని అది దుర్వినియోగం. జగన్ కూడా ఉన్నాడా లిస్ట్ లో? జగన్ కూడా ఉంటాడు. జగన్ ఆల్రెడీ ఇంతకుముందే ఉన్నాయి 20 కేసులు. ఆయన పెద్ద కొత్త ఏం కాదు కేసులు. ఆయన ఎట్టని మేనేజ్ చేసుకుంటాడు, ఏదో చేసుకుంటున్నాడు. ఆయన పైన లెవెల్ మోడీ సపోర్ట్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది మోడీ సపోర్టు. అందువల్ల లేకపోతే బయట ఉంది, లేకపోతే ఎప్పుడు బయట పోవాలా, లేకపోతే కోర్టు దగ్గర ఇచ్చి కోర్టుకు వాయిదా కూడా పోకుండా 10 సంవత్సరాలు తిరుగుతున్నాడంటే మరి ఏ నాయకుడు తిరగలేడు. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఉంది మోడీది, అందువల్ల ఆయన తిరగలుగుతున్నాడు. అంతేగాని నెక్స్ట్ అయితే ఇలా తప్పులు చేసిన వాళ్ళే కాబట్టి శిక్ష. తప్పులు చెప్పి కథమూలు ఉన్న ఎమ్మెల్యే అన్నారు, వాళ్ళు ఏం నోట్స్ బారేసుకోలేదు, పిల్లలు ఆడలు చూపలేదు, వాళ్ళ మీద ఏం లేవు కేసులు. చిన్నవి ఉంటాయి, చిన్న పెద్ద లెక్క కాదు. వీళ్ళు మరీ అధికారాన్ని దుర్వినియోగం చేశారు. అందువల్ల వీళ్ళకి పెద్ద శిక్షలే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. అంతే అంటే మొత్తం కేసులు సెక్షన్లు అన్ని వీళ్ళ అక్రమం పెట్టకుండా పకడ్బందీగా చేస్తున్నారు. అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు పోసాని అనే వ్యక్తి నానా బూతులు మాట్లాడి తర్వాత సారీ చెప్తే కూడా వదలలేదు. ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అలాగే సారీ చెప్పింది. శ్రీరెడ్డి కూడా తర్వాత వంశీ కూడా చెప్పాడు సారీ అని. సారీ చెప్పిన తిట్టి ఎంత మాట్లాడి సారీ చెప్తే ఏమంటే వాళ్ళు మనుషులే, అధికారాన్ని అభ్యర్థులు దుర్వినియోగం చేశారు. ఆ దుర్వినియోగం అనుభవించాల్సిన శిక్ష అనేది తప్పదు. జగన్ గారు ఏంటంటే ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి మైక్ ఇస్తే ప్రభుత్వం చేసేటువంటి తప్పిదాలు ఆయన్ని క్వశ్చన్ చేస్తాడని చెప్పేసి ఇవ్వట్లేదని వైసీపీ అభిమానులు అంటున్నారు. కరెక్టేనది? అది కరెక్ట్ కాదండి. ఈయన అసెంబ్లీకి పోయి మాట్లాడి ఉంటే అప్పుడు ఏదన్నా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ మాట్లాడేది సబ్జెక్ట్ ఉంటుంది కదా. నీకు జగన్కి అడిగే ప్రశ్నలకు భయపడతారు. జగన్ చేసే తప్పులు వీళ్ళు ఎవరైనా చూస్తున్నా ఆయన అందుకే పోయింది భయపడి. ఇప్పుడు అవతల ఇప్పుడు జరుగుతుందిగా, ఎమ్మెల్సీ జరుగుతుంది, అసెంబ్లీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు. నువ్వు పోయి మాట్లాడు, నువ్వు సబ్జెక్ట్ క్వశ్చన్ అడుగు, వాళ్ళు సమాజం చదువుతుంటారు, ఇవన్నీ మామూలే. నువ్వు పోకుండా అసలు వాళ్ళు చూసి ఇప్పుడు రఘురామ కేసు చూస్తే నాకు భయం ముందు అధ్యక్ష అనాలా, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన హింసించాడని ఆ భయం మెయిన్ ఉంది. ఆయన పత్రుడిని కూడా హింసించాడు, ఆయన్ని కూడా ఇప్పుడు స్పీకరు ఆ భయంతో నేను పోలేకపోతున్నాడు. అది వాళ్ళు అడిగి నేను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. ఈ తప్పులన్నీ వాళ్ళని అడుగుతుంటారు, అడిగినప్పుడు నేను సమాధానం చెప్పలేడు. అందువల్ల భయపడే సరిగ్గా పోవట్లేదని నా అభిప్రాయం.